రైట్. మొత్తంగా వర్షాభావ పరిస్థితులు రైతులనైతే వెంటాడుతున్నాయి. తెలంగాణలో సాగు తగ్గబోతుందా, ఏం జరగబోతుంది? ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మనం చూస్తుంటాం చినుకు పడిందంటే ఈ పాటికే రైతన్నలు వరి నారుమళ్ళు సిద్ధం చేసుకోవటం, పత్తి రైతులు పత్తి విత్తనాలు నాటడం జరుగుతుంటుంది. ఇక నల్గొండ లాంటి జిల్లాల్లో అయితే ఇప్పటికే సాగుతూ ఉండాల్సిన పరిస్థితి, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది, ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా కూడా వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. జూన్ మొదటి వారంలోనే రైతన్నలు సాగుకు సిద్ధం కావాలి, కానీ జూన్ చివరి వారం వస్తున్నప్పటికీ కూడా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అన్నదాతలు ఇంకా పొలం బాట పట్టని పరిస్థితులు మనం తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి ఎక్కువగా కూడా వరి పంటతో పాటు మొక్కజొన్న, అదేవిధంగా పసుపు పంటను వేస్తుంటారు. కానీ ఇప్పుడు ఉన్న వర్షాలు లేకపోయిన నేపథ్యంలో చాలా మంది రైతులు ఇంకా దున్నకాలు కూడా మొదలు పెట్టని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చినట్లయితే వరి సాగుకు సంబంధించి తెలంగాణలోనే వరి సాగు పంట అత్యధిక సాగులో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా 2వ స్థానాల్లో ఉంటుంది. అంటే ఇక్కడ పండించినటువంటి వరి ధాన్యానికి సంబంధించి కూడా దేశ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఆసియా ఖండంలోనే అత్యధిక రైస్ మిల్లులు ఉన్నటువంటి ప్రాంతంగా మిర్యాలగూడ ప్రాంతం అని చెప్పొచ్చు. ఇక్కడ 100కు పైగా రైస్ మిల్లులు ఉన్నాయి. అంటే ఇక్కడ పండించిన వరి ధాన్యానికి సంబంధించి ఎన్నో రాష్ట్రాలకు, ఎన్నో దేశాలకు అన్నం పెట్టేటువంటి రాష్ట్రంగా జిల్లా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు పేరుంది. కానీ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఇంకా సాగు మొదలు పెట్టని పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. జూన్ మొదటి వారంలో ఒకరోజు మురిపించినటువంటి వర్షాలు తర్వాత వరుణుడి జాడ అయితే కనిపించడం లేదు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వరి పంటతో పాటు ఎక్కువగా కూడా ఈ పత్తి పంట కూడా సాగు చేస్తూ ఉంటారు. వీటితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి కూడా పత్తి ఆ జిల్లాలో కూడా సాగు చేస్తూ ఉంటారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్ ఆ జిల్లాలకు సంబంధించి వరితో పాటు మొక్కజొన్న, ఈ పసుపు పంట సాగు చేస్తుంటారు. కానీ ఏ పంటకైనా వర్షాలు అనేది చాలా ముఖ్యమైన చెప్పాలి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వర్షాలు లేకపోవడంతో చాలా మంది రైతులు ఆవేదనలో ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే చాలు ఈ జూన్ మాసంలో అందరు రైతులంతా కూడా పొలం బాట పడుతుంటారు, విత్తనాలు వేస్తుంటారు, దున్నకాలు మొదలు పెడతారు. కొన్ని చోట్ల అయితే వరి నాట్లు కూడా వేసే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా చోట్ల కూడా ఇంకా దున్నకాలే మొదలు పెట్టని పరిస్థితులు అయితే ఉన్నాయి. పోయిన సీజన్ గత ఏడాది చూసుకున్నట్లయితే జూన్ మొదటి వారంలో వర్షాలు పడ్డాయి. జూన్ లో మొత్తం కూడా దాదాపు 50 నుంచి 50% ఎక్కువగా కూడా వరి నాట్లు కూడా వేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 10 నుంచి 15% కూడా వరి నాట్లు వేయని పరిస్థితి. చాలా చోట్ల కూడా ఇంకా దున్నకాలు మొదలు పెట్టని పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. కొద్ది రోజులుగా మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక విపరీతమైనటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అదేంటంటే అల్లెనేరేడు పల్లె సంబంధించి కూడా అల్లెనేరేడు ఖాతాకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితులకు కూడా లింక్ పెడతా ఉన్నారు. ఈ లింక్ సంబంధించి కూడా చాలా మంది మేధావులు కూడా ఏకీభవిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మన మార్కెట్ లో చూసుకోవచ్చు, అల్లెనేరేడు పండు సంబంధించి ఖాతా అంటే దానికి సంబంధించి విపరీతమైనటువంటి ఖాతా వచ్చినటువంటి పరిస్థితులు కూడా గుర్తు చేస్తా ఉన్నారు. ఆ ఖాతా వచ్చినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కరువు పరిస్థితులకు సంకేతం అని కూడా చెప్తా ఉన్నారు. ఇది నిజమో అబద్ధమో తెలియదు, కానీ రైతుల్లో మాత్రం ఒక ఆవేదన కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. గత ఏడాది సీజన్ చూసుకున్నట్లయితే ఆపోయిన ఏడాది సీజన్ చూసుకున్నట్లయితే గత 5-6 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా కూడా ప్రస్తుతం అయితే వర్షాభావ పరిస్థితులు అయితే ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. 15 ఏళ్ల క్రితం వచ్చినటువంటి కరువు మళ్ళీ అదే కరువు మరి ఇప్పుడు మళ్ళీ వస్తుందా అనేటువంటి ఆందోళన కూడా కొనసాగుతుంది. జూన్ మొదటి వారంలో మాత్రం 1-2 రోజులు మాత్రం కొంచెం కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు మాత్రం ఊరించాయి. కానీ ప్రస్తుతం అయితే వరి నుండి జాడలేని పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైంది, అదేవిధంగా అధికారులు కూడా దానికి పంటకు సంబంధించినటువంటి విత్తనాలు అందుబాటులో ఉంచారు, ఎరువులు అందుబాటులో ఉంచేలా కూడా చర్యలు చేపడతా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నెల రైతు భరోసా డబ్బులు కూడా వేస్తామని కూడా చెప్తా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సాగు సిద్ధమకు సంబంధించి మాత్రం రైతన్నలో కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. వంశీ. రైట్, థ్యాంక్ యూ కిరణ్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మహబూబ్ నగర్ లో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు.